మీరు పాట పాడుతున్నంతసేపు ఈ ప్రపంచంలో మొత్తం జనాభా చచ్చిపోయారని మీ ఉద్దేశమా? అబ్బే కాదండి, కాదండి. సినిమాలో హీరో హీరోయిన్లు పాట పాడుకుంటున్నప్పుడు జనం ఎవరు ఉండరు కదండి, అలాగే అనుకున్నామండి. ఓహో, మరి సినిమాలో పాట అయిన తర్వాత ఓ చిన్న రేపు కరెక్ట్, ఓ ఫైట్ కరెక్ట్ ఉంటుంది తెలుసా? అబ్బే అవన్నీ వాళ్ళు బుద్ధిలోకి పెడతారండి, అలాంటి సీన్లు పెట్టకూడదండి. కొంచెం తప్పుకోమ్మా. ఎందుకండి? రక్తి కట్టించడానికి. అంటే అంటే అదరగొట్టేసావు జయ, తుక్కు తుక్కు చేసేసావు. మరి మనకి ఇంకేం భయం లేదు, బ్రహ్మాండంగా డ్యూయెట్లు పాడేసుకోవచ్చు. మళ్ళీనా? సిగ్గులేదు? మనలాంటి రోడ్ సైడ్ రోమియోలకు బుద్ధి రావడానికే ఆ దేవుడు రౌడీలు పుట్టించాడు. ఇక నీతో నేను రొమాన్స్ చేయను బాబు. మరి కాపురమే, దానికి కావాల్సిన ఏర్పాట్లు చూడు. నువ్వే నాకు దిక్కు. ఏమిట్రా? నేను ప్రేమలో పడ్డాను రా, నాకు గట్టిగా మార్గం చెప్పరా. రామా, ఒరే మావా, నీలాంటి వాడు ఎటుగాలి వీస్తే ఎగిరిపోయే గాలిపటంలా గడిపేయాలి గాని ఈ వయసులో ప్రేమ ఎందుకురా పిచ్చోడా? అలా ఎగురుతున్నావాడిని రా అల్లుడు. హఠాత్తుగా నా దారం ఒక ఆడపిల్ల వేలికి తగులుకుంది, గింజుకుంటున్నాను రా. అయితే ఇప్పుడు నీ గాలిపటం దింపేయాలా తెంపేయాలా? రెండు కాదు, ఇంకా పైకి పంపేయాలి. మా అన్నయ్య నన్ను చంపేయకుండా చూడాలిరా. ఓహో, అర్థమైంది. నీది గాలి ప్రేమ కాదు, ఆలి ప్రేమే. కమాన్ కమాన్, వివరాలు చెప్పు, ఆ తర్వాత కథ మనం నడిపిస్తాం. వదినా వదినా, ఏంటండి పారు? సుత్తుంటే ఒకసారి ఇస్తావా? సుత్తా? ఎందుకండి? ఇదిగో ఈ మృదంగం బద్దలు కొట్టడానికి. హాయ్, నీకేమన్నా మతిపోతుందా? పోతుందేమిటి, పోయింది వదినా. ఒక ఆర్ది, ఆఫ్టర్ ఆల్ ఆర్ది. క్షమించు క్షమించు వదినా, నిన్ను కాదు. ఆ ఆఫ్టర్ ఆల్ ఆర్ది నాకు తాళజ్ఞానం లేదండి. నిన్న యూత్ క్లబ్ లో అమ్మాయి డాన్స్ కి నేను మృదంగం వాయించాను, నా పరువు తీసి బజాన పెట్టింది వదినా. ఇంకెందుకు వదినా ఈ బ్రతుకు? సుత్తి సుత్తి వదినా, మృదంగం బద్దలు కొడతాను. ఆట్రా నాడిది మధ్యలో ఓటందయ్యా. ఆ పిల్లేదో అంటే మీరు అంత బాధపడతారేంటి? ఎందుకు పడును? నాకు తాళజ్ఞానం లేదంటుందా? ఆ అమ్మాయికి అసలు కాళజ్ఞానం లేదు వదినా. కాళ్ళ జ్ఞానం ఏంటండి? అదే ఫుట్ వర్క్. నేను ఎప్పుడు వినలేదండి. అదిగో అదే అదే అదొదినా కాళజ్ఞానం అంటే. నువ్వు నడిచి వెళ్తూ ఉంటే ఒక కళామ తల్లి నడిచి వెళ్తున్నట్టుగా ఉంది. అదొదినా కాళజ్ఞానం అంటే. అయ్యో, నేను ఈ అవమానం భరించలేదు. సుత్తి సుత్తి వదినా. ఆవేశపడకండి పారు. నా నడకలో నాట్యం ఉందని మీకు తెలుసు, మీ మృదంగంలో తాళం ఉందని నాకు తెలుసు. మిమ్మల్ని అవమానపరిచింది ఎవరితైనా నన్ను అవమానపరిచినట్టే. అది గది లెక్క. ఆ పిల్లని పరాభవించాలి. వెళ్దాం పద్ధతినా. అయ్య బాబోయ్, నేను బయటికి రావాలా? ఏ పెద్దనే తిడతారని భయమా? నాది పూచి. రావదినా, నా మానాన్ని కాపాడోదినా. దాని భరతనాట్యం పడతం పట్టాలి. రావదినా రావదినా. అట్టగేలేండి, నేను చీర మార్చుకొస్తాను, మీరు పదండి. త్వరగా వచ్చేవదినా, నేను వెయిట్ చేస్తుంటాను. త్వరగా వచ్చేయాలదినా. తాం దిగి దిగి తై తత్త హత్త తై, తాం దిగి దిగి తై తత్త హత్త తై, తాం దిగి దిగి తై తత్త హత్త తై. ఆపండి మీ తోలుబొమ్మలాటలు, తాళలేని తైతక్కులు. నాకు తాళజ్ఞానం లేదన్నావుగా, మా వద్దిన దగ్గర నిరూపించు నీ నైపుణ్యం. అమ్మాయి, నీ పేరేంటి? జయ. మా పారుకు తాళజ్ఞానం లేదన్నావంట. నాకు అనిపించింది అన్నాను. నేను ఎన్నోసార్లు విన్నాను, నాకు అనిపించలేదే. మీకు కూడా తాళజ్ఞానం లేకపోవచ్చు. ఏం కూసావు? నాట్యనందిని? ఆ పేరు ఎత్తకండి, ఆమె మా గురువు గారు. ఏంటి, నాట్యనందిని మీ గురువా? అవును. ఏ, మీకు ఆవిడే గురువా? గురువా? నువ్వనేది ఏ నాట్యనందిని? తెలుగుదేశంలో నాట్యనందిని బిరుదు పొందిన
ఏకైక శారదాదేవి. ఇంకెవరున్నారు ఆమెకు సాటి? నువ్వెప్పుడు ఆవిడ దగ్గర నాట్యం నేర్చుకున్నావు? ఎప్పుడేమిటి? 1976 మే 15 సాంబమూర్తి కళామందిరంలో 6 గంటలు ఆమె ప్రదర్శన చూశాను. అంతే, ఏకలవ్యనయ్యాను. బ్రతుకంతా చాలినంత విద్య ఆమె ఒక్క ప్రదర్శనలో చూపించిన మహా తల్లి. జయ, మీరెవరు? నేనేనమ్మా, ఆనాటి నాట్యనందిని శారదాదేవిని. మీరా? ఆగండి. అవును, మీరే. లేమ్మలే, నా నాట్యం నీలాంటి గొప్ప కళాకారుని ఉత్తేజపరిచిందని తెలిసి నేనెంతో గర్విస్తున్నానమ్మా. నువ్వు ఊరుకోవయ్యా పారు. ఏమ్మా జయ, మా మరిదికి తాళజ్ఞానం లేదన్నావంట. నన్ను క్షమించండి, మీ మరిదని తెలియకన్నాను. తెలిస్తే ఆయనకి తాళ పాతాళ భేతాళ జ్ఞానాలన్నీ ఉన్నాయని అప్పుడే ఒప్పుకునేదాన్ని. తెలియక చేసిన అపరాధం మన్నించండి. లేదమ్మా, నువ్వు అన్నావంటే మా మరిదికి జ్ఞానం లేదని నేను ఒప్పుకుంటాను. నువ్వేం మాట్లాడకు. ఈ పిల్ల ముప్పు వచ్చేసి చూడు, నా శిష్యురాలు. ఒక్కరోజు నా ప్రదర్శన చూసి నాట్యశాస్త్రాన్నే కాచి పడిపోసిందంటే జయ సామాన్యురాలు కాదు. చూడు పారు, రేపటి నుంచి జయ దగ్గరకు వచ్చి రోజు మృదంగం వాయించడం ప్రాక్టీస్ చేయాలి. రోజునా? అవును, ప్రతిరోజును. ఏమ్మా జయ, నేను వెళ్ళొస్తాను. నువ్వు మా ఇంటికి తప్పకుండా రావాలి. అలాగేనండి. పద పారు. మీరజాలగలడా నయానతి ప్రతవిధాన మహిమంత చాపతి మీరజాలగలడా. పాత జడ్జి ముందు కొత్త లాయర్ గంతులేసినట్టు ఏమిటి కుప్పి గంతులు? తై ఏంటి కుప్పి గంతులా? మీకేం తెలుసండి నాట్యంలో నైపుణ్యం. తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన. తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన. తడబడ అడుగులు తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన. తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన. శృతి నిలయని ఒకటి చేసి. ఆపు ఆపు, ఏమిటి పాడుగోలా? ఏంటి మీకిది పాడుగోలా? మీ పాల పడ్డాను, నా కర్మ కాలిపోయింది. నా నాట్యం ఎప్పుడో చూసిన ఒక బాల ఇప్పుడు నాట్యనందినిగా పేరు పొందింది. తెలుసా అండి, నేను ఈ సంసారంలో పడకపోతే ఈ పాటికి అమెరికాలో ఉండేదాన్ని. ఓసిని, అదే నీ గోలా? చిన్నప్పుడు అందరు ఆడపిల్లలు డాన్స్ నేర్చుకుంటారే, ఎందుకో తెలుసా? శరీర సౌష్ఠవానికి అదొక వ్యాయామం గనక. చేసుకోబోయేవాడికి చూడగానే నచ్చాలని వాళ్ళ ఆశ. అంతేగాని తడబడని స్టేజ్ ఎక్కి తైతక్కలాడడానికి కాదు. ఎంతసేపు మీ మగాళ్ళకి మీ గోలే తప్ప పెళ్ళామని అర్థం చేసుకోరే. మనసా? పెళ్ళానికి వేరుగా మనసుండకూడదు శారదా. పెళ్ళవగానే మొగుడికిచ్చేయాలి. నేను చెప్పేది శాంతం వినరే. అక్కడే ఉంది విషయం. ఎదుటివారు చెప్పింది వినకపోవడం లాయర్ గా నా వృత్తి ధర్మం. నేను ఒక అమ్మాయిని చూశానండి. ఎవరిని? అమ్మాయిని. అమ్మాయినా? నాకే అభ్యంతరం లేదు. అబ్బా, మీ తమ్ముడు కోసమండి. తమ్ముడు కోసమా? నువ్వా? నీకెందుకు వచ్చిన బోడి పెత్తనమే ఇది? ఏమిటా చూపు సత్యభామలాగా? నాకు వేరే జాంబవతులు రుక్మిణులు లేరు. ఇలారా. అయ్ బాబోయ్, ఏటండయా? మా గోదావరి జిల్లాని ఎగతాళి చేయకండి. ఎగతాళి చేసేవాడిని తాళెందుకు కడతానండయా? ఊరుకోండయ్యా. ఏటండయా? లైట్ అండయ్యా. ఆర్పండయా.